హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యంలో ఇంపార్టెంట్‌ది తెలంగాణలోని ఆశ్రిత కులాలు. నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వారిది ఈ బుక్కే ఫాలో అవుతున్నాను. అయితే అవి చదవడానికి చాలా హార్డ్‌గా ఉన్నాయి. ఎన్నిసార్లు చదివినా మర్చిపోతున్నాను. సో, నేను ఒక ట్రిక్ లాగా అంటే ఒక చిన్న కోట్స్ లాగా పెట్టుకున్నాను. సో, అది మీకు షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుని షేర్ చేస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఎలాంటి కోట్స్‌నైనా పెట్టుకోవచ్చు. సో, అందులో కొన్నేంటంటే ప్రాక్టికల్‌కి దగ్గరగా ఉండొచ్చు. కొంతమంది హర్ట్ చేసేలా అయితే ఉండొచ్చు. కానీ మనం స్టూడెంట్స్, మనకవన్నీ అనవసరం. మనకవి గుర్తుండాలి. అదే మేజర్ థింగ్. సో, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే మాత్రం సారీ. నేను ఇంటెన్షనల్‌గా చేయట్లేదు. నాకు గుర్తుండడం కోసం నేను అలా పెట్టుకున్నాను. సో, మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. చూడండి, తెలంగాణలో ఉన్న ఆశ్రిత కుటుంబాలు. నార్మల్‌గా మనం ఇలా చదివేసామనుకోండి, పద్మశాలీలు వీళ్ళ దగ్గర ఉండేది సాధన శూరులు, కూనపల్లి, ఈ పులివారు, ఇలా మనం చదువుకుంటూ వెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది. సో, అలా కాకుండా కొంచెం కోట్స్‌లా పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటది. మనకి ఎగ్జామినేషన్ హాల్‌లో ఏంటంటే అది గుర్తుకు రావాలి. మనం దాని ఆన్సర్ కరెక్ట్ పెట్టాలి అంతే. సో, చూడండి ఇక్కడ పద్మశాలీలు, సాధన శూరులు, కూన, పులివారు. పద్మ, ధన, కూన. పద్మ, ధన, కూన. అలా ఒక 2, 3 టైమ్స్ అనుకుంటే మనకి గుర్తొచ్చేస్తది. మనం చూసిన వెంటనే పద్మ, 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 సాధన శూరులు అని గుర్తొస్తది. సెకండ్, రాజులు, భట్రాజులు. రాజులు, భట్రాజులు. ఇది ఈజీగానే ఉంది. దాంట్లోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. రెడ్డి కమ్మ, పిచ్చికుంట్ల వారు. పిచ్చి, రెడ్డి కమ్మ. రెడ్డి కమ్మ కొన్ని ఏరియాస్‌లో కొంచెం వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! రెడ్డి కమ్మ. సో, పిచ్చి, క్యాస్ట్ పిచ్చి. సో, పిచ్చికుంట్ల. బ్రాహ్మణులు, విప్ర వినోదులు. బ్రాహ్మణులు జనరల్‌గా విందు వినోదాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొన్నిట్లోనే అటెండ్ అవుతారు కదా! సో, అలా నేను గుర్తుపెట్టుకో. వినోదాలు. బ్రాహ్మణులు అంటే వినోదాలు. అలా పెట్టుకోవచ్చు. కోమట్లు, కోమట్లు అంటే వీరముష్టివారు. అంటే కొంచెం కంజూసీగా ఉంటే ఎందుకంత ముష్టిగా బిహేవ్ చేస్తున్నావు అని అంటాం కదా! కొంచెం కంజూస్‌గా. కోమట్లు, వీరముష్టివారు. కాపులు, కాకి పడగవారు. కాపు, కాకి. కాపు కాస్తుంది, కాకి. ఏదో ఒకటి అలా పెట్టుకోండి. కాపు, కాకా అని పెట్టుకున్నా ఈజీగానే ఉంటుంది. తర్వాత కుమ్మరి, పెక్కర్లు. కుమ్మరి చక్రం అనేది ఇలా రౌండ్‌గా చక్కర్లు కొడుతూ ఉంటుంది కదా! సో, కుమ్మరి, చక్రం, చక్కర్లు. చక్కర్లు అండ్ పెక్కర్లు. అక్కడ మనకి స్ట్రైక్ అవుద్ది అట్లా. రజకులు, పటం వారు. రాజపటం. రాజపటం అని పెట్టుకున్నాను నేను దీనికి. రాజపటం. రజకులు, పటం వారు. పెరుకలు, వరసబట్టులు. వరసబట్టులు. పేరుకే వరసబట్టులు కానీ సక్కగూసోరు. పేరుకే వరస పట్టులు కానీ చక్కగా కూర్చోరు. అట్లా గుర్తుపెట్టుకోండి. పెరుక అనగానే మనకి పేరుకే అని అది స్ట్రైక్ అవుద్ది అనమాట. బుడగ జంగాలు, కాటిపాపలు, పెద్ద మల్లోళ్ళు. బుడగలు ఎగ్జిబిషన్స్లో వాటిలో మన దగ్గర కూడా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, చిన్న బుడగలు. బుడగలు అంటే పాపలకి ఇష్టం, పెద్దోళ్ళకి కూడా ఇష్టమే. అలా ఏదైనా ఒకటి మనకి స్ట్రైక్ అయ్యే విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. గామల్ల యానాదులు. గామల్ల అంటే యానాదులు. గాయన, ఆయన అంటే మన తెలంగాణ స్లాంగ్లో గాయన ఎట్లంటుండా, గీనెట్లంటుండా అని అంటాం కదా! సో, అట్లా అనమాట. నేను ఇలా పెట్టుకున్నా గాయన. గామల్ల అంటే యానాదులు. గామల్ల అంటే యానాదులు. విశ్వబ్రాహ్మణులు. ఇది నేను ట్రై చేశాను బట్ నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. మీకు ఎవరికైనా వస్తే నాకు చెప్పండి. తర్వాత మాలలు, ముష్టిగా. పూలమాలలు ఉంటాయి కదా! పూలమాల ముష్టిగా 3 రూపాయలే. ముష్టిగా ఏదో ఏమంటారు, రైమింగ్కి బాగుందని వాడే అంతే. పూలమాల ముష్టిగా 3 రూపాయలే. ముదిరాజ్, ముత్రాసి. వీళ్ళు పాండవుల వాళ్ళే. రాజు అంటే పాండవులే. రాజులు అంటే జనరల్గా పాండవులే కదా, 5గురే ఉండి 100 మంది కౌరవుల్ని వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు గ్రేట్ రాజులు కాబట్టి అలా అనుకుంటున్నాను నేను. రాజ్ అంటే పాండవులు. యాదవులు, ఒగ్గువారు, మందెచ్చువారు. ఒగ్గు. యాదవులు అంటే జనరల్గా పాలు అది చేస్తారు కదా, గొల్లోళ్ళు యాదవులు. సో, వాళ్ళు కొంచెం పాలు ఇవ్వండి అంటే ఒగ్గు ఉంటుంది వాళ్ళ దగ్గర.
ఒగ్గు పోయాలా మీకు కొంచెం అని అంటారు కదా, అట్లా అని నేను అది గుర్తుపెట్టుకున్నాను. ఒగ్గువారు నాకు అనిపించినది నేను పెట్టుకున్నాను. మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ. అది కోడ్స్ చూసిన తర్వాత మీకు ఇది స్ట్రైక్ అవుతుందో లేదో ఒకసారి ప్రాక్టికల్గా టెస్ట్ చేసుకోండి, అందుకే పెట్టాను. బ్రాహ్మణులు, కోమట్లు, కమ్మలు, పద్మశాలులు. సో బ్రాహ్మణులు అంటే మనం ఏమనుకున్నాం, విందు వినోదాలు. సో ఫస్ట్ ఆప్షనే విప్ర వినోదులు. కోమట్లు, కోమట్లాగా ఎందుకు వీరముష్టిగా ఉంటావు అని అనుకున్నాం కదా, వీరముష్టి. కమ్మలు, కాపు కమ్మ రెడ్డి అని చెప్పుకున్నాం కదా, పిచ్చి. పద్మశాలులు, పద్మ సాధన ధన పద్మ అనుకున్నాం కదా, సాధన శూరులు. సో ఏబిసిడి మీకు కూడా స్ట్రైక్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.